మిత్రులారా అందరికీ నమస్తే. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బీసీల ముద్దుబిడ్డ మన ఆకుల గాంధీ గారితోనూ. సార్, రాపర్తి నగర్లో జరిగినటువంటి మైనర్ బాలిక మీద దాడికి సంబంధించి స్పందించండి. ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికీ బహుజనులందరూ కూడా సుమారు బీసీలందరూ కూడా 60% పైచీలుకున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా 92% ఉన్నారు. ఆధిపత్య అగ్రకులాల వాళ్ళు మాత్రం కేవలం 7-8 మంది మాత్రమే ఉన్నారు. కానీ ఈ ఓట్లన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లన్నీ కూడా ఆధిపత్య వర్గాల వాళ్ళే పాలనలో భాగస్వాములుగా ఉన్నారు. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. అది ఆధిపత్య వర్గాలకు సంబంధించిన 2 మంత్రులు, ఒక ఎస్సీ బిడ్డ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఉన్నారు. కానీ ఇంత చైతన్యవంతమైన జిల్లాలో ఒక 12 ఏళ్ల మైనర్ బాలిక పైన జరిగినటువంటి ఏకత్వం పైన కనీసం ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పందించకపోవడం అనేది చాలా హేయమైనటువంటి చర్య. ఇది బహుజనులందరూ ఆత్మగౌరవాన్ని శంకించే విధంగా పాలకులు ప్రయాణం చేస్తున్నారు. అదే ఒక ఓసీ బిడ్డ అయి ఉంటే ఈ పార్టీకి ఒక ఎన్కౌంటర్ చేసి ఉండేవాళ్ళు. ఒక కమ్యూనిటీకో లేకపోతే రెడ్డి కమ్యూనిటీకో బ్రాహ్మణ కమ్యూనిటీకో అయి ఉన్నట్టయితే, జరిగి ఉన్నట్టయితే ఈ 24 గంటల్లో ఎన్కౌంటర్ చేసేటువంటి ఇది ఉండేది. కానీ ఆధిపత్య పాలకులు ఈ బీసీల పట్ల వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గమైనది. భవిష్యత్తులో ఈ పాలకులకు కూడా మేము బహుజనులం అందరం కలిసి ఏకతాటిపై ప్రయాణం చేసి బహుజన రాజ్యం కోసం అందరం కూడా ముక్తకంఠంతో ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇది చాలా హేయమైన చర్య. ఆ అమ్మాయి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేసియా ఇవ్వాలి. ఆ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఆ కుటుంబానికి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలి. ప్రభుత్వం పూర్తిగా ఆ అమ్మాయి జీవితం పూర్తిగా కోలుకునేంత వరకు భరోసా బాధ్యతతో ఆ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము ముక్త కంఠంతో అన్ని బీసీ వర్గాల వాళ్ళందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయంలో మేము రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ అందరం కూడా ఖచ్చితంగా ఇచ్చిన ఈ యొక్క పిలుపుకి మేము స్పందించాము. మొన్న జరిగినటువంటి దాంట్లో కూడా మేము సుమారు 50 మంది దాకా పాల్గొని మద్దతు ఇచ్చాము. ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా మేము మా మున్నూరు కాపులం అందరం కూడా ముక్త కంఠంతో ఒక 20 మంది దాకా వచ్చి దీంట్లో పార్టిసిపేషన్ అయ్యాము. ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసే దాంట్లో మేము కూడా భాగస్వాములు అవుతాం. అంతిమంగా ఆ అమ్మాయి కోలుకునేంత వరకు కూడా మా మున్నూరు కాపు సంఘం ఖచ్చితంగా ఈ బీసీ బహుజనుల బిడ్డ ఏమిటి తప్పనిసరిగా నిలబడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సార్, థ్యాంక్ యూ.